ఈసీ విధుల్లో జోక్యం చేసుకోలేం, టీఆర్ఎస్ పేరుపై ఎన్నో అభ్యంతరాలు వచ్చాయి, ఈసీకి అభ్యంతరాలపై వివరణ ఇవ్వండి, కవితకు ఢిల్లీ హైకోర్టు సూచన. అయిపోయింది. వీళ్ళు ఏమనుకుంటారు అంటే నార్మల్గా సుప్రీంకోర్టుకు పోయినా నడుస్తుంది, లీగల్గా ఫైట్ చేస్తాం అది ఇది అనుకుంటారు కల్వకుంట్ల కవిత. లీగల్గా ఫైట్ ఏం లేదు. టీఆర్ఎస్ పేర్చే తెలంగాణ రక్షణ సేన పేరే పోయే ప్రమాదం ఉన్నది ఇప్పుడు. ఇక మరి మళ్ళీ పేరు పెట్టుకొని బయటకు వస్తుందో తెలియదు. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రచారం అయింది, అది పోయింది, తెలంగాణ రక్షణ సేన వచ్చింది టీఆర్ఎస్. ఆ టీఆర్ఎస్ ఆ షార్ట్ అబ్రివేషన్ అనేది లేకుండా చేస్తుంది బీఆర్ఎస్. అది కూడా వాళ్ళ సొంత అన్ననే, వాళ్ళ సొంత బావ, వాళ్ళ సొంత అన్ననే ఇప్పుడు గట్టిగానే పెట్టుకున్నారు. జోక్యం చేసుకోలేమని చెప్తుందంట, మరి ఏమవుతుందో తెలియదు. హైకోర్టు అయితే షాక్లు ఇస్తుందని చెప్పుకోవచ్చు. 9 ఉందా. ఇక ఈసీ విధుల్లో జోక్యం చేసుకోలేం, టీఆర్ఎస్పై ఎన్నో అభ్యంతరాలు వచ్చాయి, కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టు సూచన. షాక్ ఇచ్చినట్టే. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పేరు వివాదంపై ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టు కీలక సూచనలు చేసింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించామంటే ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని స్పష్టం చేసింది. టీఆర్ఎస్ పేరుపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, అందువల్ల పార్టీ పేరు కోసం ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలని సూచించింది. కాగా పార్టీ పేరు మార్పును సూచిస్తూ ఈసీ రాసిన లేఖపై ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ రక్షణ సమితి పేరు రిజిస్ట్రేషన్పై తీవ్రమైన అభ్యంతరాలు వచ్చాయని హైకోర్టు ప్రస్తావించింది. అయితే కవిత తరపు న్యాయవాదులు ఆ వాదనను తోసిపుచ్చారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా వాదనలు వినిపించేందుకు ఎన్నికల సంఘం అవకాశం ఇవ్వలేదని ఆ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు కీలక సూచనలు చేసింది. తెలంగాణ రక్షణ సమితి అనేది పాత టీఆర్ఎస్ పార్టీ పేరును పోలి ఒకేలా కనిపిస్తుందని అభిప్రాయపడింది. అలాగే తెలంగాణ రక్షణ సేన అనే పేరు సైతం అలాగే ఉందని పేర్కొంది. అందువల్ల ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలను గడువులోపు సమాధానం ఇవ్వడంతో పాటు పార్టీ కోసం కొన్ని ప్రత్యామ్నాయ పేర్లను ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఒకవేళ సమర్పించకపోతే ఆ పార్టీ పోయే ప్రమాదం ఉంది. మళ్ళా కొత్త పార్టీ ఇప్పటికే జెండాలు ఆవిష్కరించుకున్నారు. కుత్బుల్లాపూర్లో ఆ గండిమై చౌరస్తా కావచ్చు, ఇటు జడ్చర్లలో కావచ్చు, షాద్నగర్లో కావచ్చు, అనేక రకాలుగా ఇప్పటికే టీఆర్ఎస్ జెండాలు పాతుకుంటూ వెళ్ళిండ్రు. జనగాంలో కావచ్చు. మళ్ళా కొత్త పేరు రావడం ద్వారా కన్ఫ్యూజ్లో పోయే ప్రమాదం ఉంది. మనం ఒకటి అనుకుంటే ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి రాజకీయాలల్లో. కేసీఆర్ను తిట్టుడు, కేటీఆర్ను తిట్టుడు, హరీష్ రావును తిట్టినంత ఈజీ కాదు రాజకీయాలలో పనిచేయాలంటే. సో గట్టిగానే చెక్ పెడుతున్నారు కల్వకుంట్ల కవితకని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో వాళ్ళ ఇంట్లోనే చెక్ పెడుతున్నారు, అయ్యో బయట వాళ్ళు కాదు.